హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. మన ముందుకు మరొక కొత్త సిరీస్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరికి మనకి నెల నెల జీతంతో పాటు ఇంకో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే హ్యాపీగా ఉంటుంది కదా, అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరి కోసం ఒక మంత్లీ ఇన్కమ్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. అసలు ఆ సిరీస్లో ఎలాంటి విషయాలు మనకు చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ప్రతి ఒక్కరికి కూడా ఒక సెకండ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనకి ఒక చిన్న కొడుకు ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తల్లిదండ్రులకి అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా సార్, ఇందులో కూడా మీరు ఒక విషయం మెన్షన్ చేశారు మొన్న మాట్లాడుతూ. విరాట్ ఒక 5,000తో 50,000 ఇలాగ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మన దగ్గర, ఖచ్చితంగా జనాలకు చెప్పాలని చెప్పేసి ఈరోజు అలాంటి కాన్సెప్ట్ ఏమైనా స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్ 1. డెఫినెట్గా అండి. ఇది ఎట్లా ఇది ఎట్లా ఉంటుంది అంటే సిస్టమ్ ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ వరకే మీరు ఎస్ఐపి చేస్తారు. దాని తర్వాత దాని జోలికి మీరు వెళ్ళారు. కానీ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా ఎవ్రీ మంత్ అది మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంది అంటే, ఫర్ సపోజ్ మీరు 15,000తోని ఎస్ఐపి చేస్తారు. 15,000తోని ఎస్ఐపి చేస్తారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 years. అంతే 5 years వరకు చేస్తారు, మీరు దాన్ని వదిలిపెట్టేస్తారు. 10 years వరకు దాన్ని మీరు ముట్టారు అనమాట. సో 10 years తర్వాత మీకు దాని నుంచి ఎవ్రీ మంత్ 50,000 ఇన్కమ్ వస్తుంది. సో చాలామంది దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఎర్లీ రిటైర్మెంట్ అంటే నియర్ టు రిటైర్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైప్ ఆఫ్ కేటగిరీ. సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ ఏంటి అంటే, ఇప్పుడు మ్యారేజ్ అయినాక కొంతమంది ఒక 2-3 years వరకు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత వైఫ్ ఎర్నింగ్ అనేది ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మన ఇన్కమ్ని రీప్లేస్ చేయాలి. మనకి ఇన్కమ్ అనేది, ఈ క్యాష్ ఫ్లో అనేది ఎప్పుడు రన్ అవుతూ ఉంటేనే మనకి ఫినాన్షియల్స్ ఇవన్నీ కరెక్ట్గా వెళ్తూ ఉంటాయి. అండ్ ఎక్స్పెన్సెస్ కూడా అదే రేంజ్లో పెరుగుతూ ఉంటాయి. సో ఈ ప్లాన్లో మనం జస్ట్ 15,000 ఇస్తాము, కానీ అవుట్పుట్ వచ్చే మాత్రం 50,000. ఓకే. అండ్ మీరు పే చేసేది ఓన్లీ 5 years మాత్రమే, కానీ మీకు అవుట్పుట్ వచ్చేసి 20 years వరకు. 15,000 per month ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? 9 lakhs మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ 10 years మీరు డిఫర్మేషన్ వదిలిపెడతారు కదా, డిఫర్మేషన్ పీరియడ్లో ఈ 9 lakhs కాస్త 53 lakhs అవుతాయి. ఓకే. 53 lakhs నుంచి మళ్ళీ మీరు గ్రాడ్యువల్గా తీసుకుంటారు, అట్ ఏ టైం తీసుకోరు. కాబట్టి మీరు 53 lakhs నుంచి 1.3 crore తీసుకుంటారు అనమాట అవుట్పుట్. సో టైం అనేది ఇంత కలిసి వస్తుంది అనమాట మ్యూచువల్ ఫండ్లో. అట్ ఏ టైం విత్డ్రాల్ చేసుకోకుండా గ్రాడ్యువల్గా తీసుకుంటున్నారు కాబట్టి, అంటే చూడండి 9 lakhs నుంచి 1.3 crore మీరు బయటికి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ మనకి స్ట్రాటజీస్ ప్రకారం యూజ్ చేసుకుంటేనే ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. ఈ ప్రాసెస్లో ఎస్ఐపి చేస్తున్నప్పుడు ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ యూజ్ చేయాలి, ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ యూజ్ చేయాలి. ఓకే. అండ్ ఎస్డబ్ల్యూపీ దగ్గర రియలిస్టిక్గా ఉండాలి. అక్కడ మనం 15%, 20%లో తీసుకోవద్దు. ఎస్ఐపి దగ్గర హైలీ అగ్రెసివ్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి 5+10 15 years డ్యూరేషన్ ఉంది కాబట్టి అక్కడ మ్యాక్సిమం రిస్క్ తీసుకోవాలి. ఎస్డబ్ల్యూపీ దగ్గర మనం రిస్క్ తక్కువ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన కార్పొరేట్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది కంప్లీట్గా ఒక ఆర్ట్ అండి, ఒక అడ్వైజర్ ఒక ఆర్ట్ ఇది. ఎవరు ఎంత బెస్ట్ పర్ఫామ్ చేస్తే ఇన్వెస్టర్స్కి అంత బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ 20 years దగ్గర 25 years వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే 25 years వరకు ఎవ్రీ మంత్ 50,000 తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా జనరల్గా ఇలాంటి విషయాల్లో సార్ పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ యొక్క హెల్పే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయనిస్తారు వాళ్ళ క్లయింట్స్ చేత. 1, 2 మీరున్నప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు క్రమబద్ధంగా తప్పకుండా వాళ్ళు లేజీ అవ్వకుండా, ఇన్వెస్ట్మెంట్ని పోస్ట్పోన్ చేయకుండా టైమ్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. దానివల్ల మీరు 15 years ప్రాపర్గా చేస్తే తర్వాత ఇన్కమ్ వస్తుంది అనే ఒక అప్పుడు ఎప్పుడో వస్తుంది కదా అనే ఆలోచన రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా. అండ్ ఎప్పటికప్పుడు లాభాలు గుర్తు చేయడం చాలా మేజర్ థింగ్. అండ్ మరీ ముఖ్యంగా మీరు చెప్పిన విషయాలు క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఎస్ఐపి అయితే ఒక మ్యూచువల్ ఫండ్, ఎస్డబ్ల్యూపీ చేసినప్పుడు అని తీసుకున్నప్పుడు ఇంకో మ్యూచువల్ ఫండ్, బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా మీలాంటి వాళ్ళు మాత్రం చేయగలరు. ఎందుకంటే ద రీసెర్చ్ యూఆర్ డూయింగ్. అండ్ ముఖ్యంగా సార్, ప్యాసివ్ ఇన్కమ్ అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మెంటల్గా ఇంకా ఎలాంటి అలవాట్లు వాళ్ళు చూసుకోవాలంటారు ముఖ్యంగా? డెఫినెట్గా అండి. ఈ రోజు మీరు తీసిపెట్టి ₹1 అంటే ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలని చాలామంది ఇట్లా ఆలోచన చేస్తున్నారు. బిజినెస్సే చేసి మీరు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈరోజు ₹1 మీరు కరెక్ట్గా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా అది ఒక 3-4 రూపీస్ అయ్యి రిటర్న్స్ వస్తాయి అనమాట. మీరు ఇన్ఫ్లేషన్ అదంతా తీసేసినా కూడా ఇట్ విల్ బి మోర్ దాన్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్. ఎప్పుడైతే మీరు ఇప్పుడు నాకు అవసరం లేదు అనే ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఎక్కడైతే తగ్గించుకొని అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో, ఇక్కడ మంచి రిటర్న్స్ వచ్చే దగ్గర ప్లాన్ చేసుకుంటారో,
ఎప్పుడైతే మీరు 1 రూపీ పెట్టలేని పొజిషన్ వస్తది కదా! అప్పుడు డెఫినెట్‌గా మీరు ఇంతకుముందు చేసిన 1 రూపీ మిమ్మల్ని కాపాడుతది. డెఫినెట్‌గా. అది మాత్రం కంప్లీట్‌లీ ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ అండి. ఇది ఎంత మంచిగా ప్లాన్ చేసుకుంటే అంత సేఫ్ సైడ్‌లో ఉంటాం. 50+ ఇయర్స్ వచ్చిన వాళ్ళు అంత సేఫ్ సైడ్‌గా ఉంటారనమాట. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఎవరైతే చూస్తున్నారో ఈ ఎపిసోడ్‌ని మంత్లీ ఇన్‌కమ్ మనం క్రియేట్ చేసుకునే ప్రొసీజర్‌లో భాగంగా మీకు ఒక రైట్ ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ అనేది చాలా నెసెసరీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి మ్యాథ్ కాలిక్యులేషన్స్ అయి ఉండొచ్చు. ఫండ్ ఏ ఫండ్ అయి ఉండాలి అనేది అయి ఉండొచ్చు. ఆర్‌ఓఐ ఎంత టైప్‌లో కావాలి మనకి? ఎంత కావాలి? అండ్ ముఖ్యంగా మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం? మన సిట్యుయేషన్ ఎలా ఉంది? మనకి ఇంకా ఇవి కాకుండా డెట్స్ ఏంటి? మనకున్న ఎక్స్‌ట్రా ఇన్‌కమ్స్ ఏమైనా ఉన్నాయా? మనం పెట్టుకున్న గోల్ ఏంటి? ఆ గోల్‌కి రీచ్ అవ్వడానికి మనం ఎటువంటి విషయాల్లో అంటే ఎటువంటి అసెట్ క్లాసెస్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇలా ఎన్నో విషయాలు ఉంటూ ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగా కూడిన మీకు ఒక డీటెయిల్డ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీకు అందజేస్తున్నారు విజయ్ కర్ణం గారు. మీరు సార్‌తో మాట్లాడాలి అనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్‌మెంట్ అనేవి బుక్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి. సో, మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇమ్మీడియేట్‌గా డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి సార్‌తో మీరు సజెషన్ అనేది తీసుకోవచ్చు. దానికోసం మీరు వెంటనే యాక్షన్ అయితే తీసుకోండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.